Subscribe to Color Frames. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. దీంతో భారత్ సిరీస్లో 2-1తో ముందంజలో నిలిచింది. ఈ విజయంలో సెంచరీతో కదం తొక్కిన తిలక్ వర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక వరుసగా విఫలమవుతూ వస్తున్న అభిషేక్ కూడా అద్భుత ప్రదర్శనతో విజయంలో తన పాత్ర పోషించాడు. కాగా ఈ మ్యాచ్ లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన రమణ్ దీప్ సింగ్ అసాధారణ ప్రదర్శనతో రాణించాడు. క్రీజులోకి వచ్చి రాగానే 6 కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. విశేషం ఏంటంటే కెరీర్ లో తొలి బంతికి తొలి 6 కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తొలి మ్యాచ్ ఆడుతున్నాననే బెరుకు లేకుండా ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ నే సిక్సర్ గా మలచడం గొప్ప విషయమే. రింకు సింగ్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన రమణ్ దీప్ సింగ్ మొదటి బంతినే మిడాన్ దిశగా సిక్సర్ బాదాడు. రమణ్ దీప్ సింగ్ 6 కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కొత్తవాడు కావడంతో ఎవరి రమణ్ దీప్ సింగ్ అని సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు. రమణ్ దీప్ సింగ్ పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు. ఐపీఎల్ ద్వారా పరిచయం అయ్యాడు. పంజాబ్ తరఫున దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటిన రమణ్ దీప్ సింగ్ ను 2022 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో 2 మ్యాచ్లు మాత్రమే ఆడి 45 పరుగులతో పాటు 6 వికెట్లు తీశాడు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 2023 మెగా వేలంలో కేకేఆర్ అతన్ని 20 లక్షలకు తీసుకుంది. ఆ సీజన్ లో అద్భుతంగా రాణించాడు. కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. రమణ్ దీప్ ఎమర్జింగ్ ఆసియా కప్ లోను దుమ్ము దులిపాడు. దాంతో అతన్ని కేకేఆర్ 4 కోట్లకు రిటైన్ చేసుకుంది. కన్సిస్టెన్సీగా ఆడుతూ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉన్న రమణ్ దీప్ అద్భుతమైన ఫీల్డింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. దీంతో టీమిండియా మేనేజ్మెంట్ రమణ్ దీప్ సింగ్ కు జాతీయ జట్టులో అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని అతను 2 చేతులా అందిపుచ్చుకున్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.